శివుడు ధ్యానం చేస్తుంటే అమ్మవారు అడిగిందిట, మీరు దేవుడే కదండి, మీరు ధ్యానం చేయడం అంటే నాకంటే దేవుడు ఉన్నాడు వెరిదానా అన్నట్ట. నాకంటే ఎవరా దేవుడు అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎంత ప్రాధాన్యం ఇచ్చారండి. సాక్షాత్ దేవుడైనటువంటి శివుడు మానవుడైన రాముడికి మానవత్వం అంత గొప్పది, సత్ప్రవర్తన అంత గొప్పది, త్యాగం అంత గొప్పది. అందుకే శివుడు రాముడిని ఆరాధించాడు. నేను ధ్యానం చేసే దేవుడు ఎవరంటే రామచంద్రమూర్తి అంటే ఆయన మానవుడు కదా అంటే, అబ్బే ఆయన మానవుడైతే నేను దేవుడిని ఎలా అవుతాను అన్నాడు. అంతే. అలా ఉన్నాడు. లేకపోతే పొద్దున్న 10ంటికి పట్టాభిషేకం అని రాత్రి 10ంటికి వనవాసం అంటే రెండింటినీ సమానంగా తీసుకోగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా సృష్టిలో? పార్వతి. శివజ్ఞానం అంటే అదే కదా, శివజ్ఞానం అంటే అదే కదా. అటువంటి మానవుణ్ణే నేను ఆరాధిస్తున్నా అంటే మానవుడు కృషి చేస్తే ఎంత గొప్పవాడు అవుతాడంటే దేవుడు పూజించేంత దేవుడు అవుతాడమ్మా లెక్క.